నమస్తే. ఇదైతే మా బాబు బర్త్‌డే వీడియో అండి. పెద్ద వీడియోస్, పెద్ద పెద్ద షార్ట్స్ ఏమీ తీయలేదు. నార్మల్‌గానే చేసేసాము ఇంట్లోనే. అయితే విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికి విషెస్ వస్తున్నాయి ఇన్‌స్టాగ్రామ్‌లో. థ్యాంక్ యూ అండి. ఆల్రెడీ అయిపోయింది మా బాబు బర్త్‌డే. జూన్ 1 అనమాట. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అయితే మేము ముందు రోజు అంటే 31 మేము తిరుమల నుంచి వచ్చామన్నమాట. యాక్చువల్లీ బర్త్డే చెయ్యాలా లేదా అనే చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఎప్పుడు అంటే వెళ్ళక అనుకోకుండా ట్రిప్ వెళ్ళాం కదా, ఇంకా చెయ్యాలా లేదా అనే చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఇట్స్ ఓకే, చేసేద్దాం. లేదంటే మళ్ళీ 1 ఇయర్ వరకు వెయిట్ చేయాలి. స్కూల్లో చేసుకునే ఆప్షన్ లేదు ప్రస్తుతానికి మా బాబుకి. ఎందుకంటే జూన్ 1కి జూన్లో పుట్టినోళ్ళకి, మేలో పుట్టినోళ్ళకి అసలు ఆప్షన్సే లేవు. చేస్తే ఇంట్లో చేయాలి, లేదంటే మళ్ళీ వెయిట్ చేయాల్సిందే 1 ఇయర్ వరకు. అయితే మేము చాలా సింపుల్గా చేసాం. అసలు చాలా అంటే చాలా సింపుల్గా చేసాం. ఎక్కువ హంగామా ఏం చేయలేదు. మేము ఆల్రెడీ డెకరేషన్కి కావాల్సిన బెలూన్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసే ఉన్నాయి. అప్పటికే తిరుమల ట్రిప్ కన్ఫర్మ్ అయింది కదా. ఇంకా కొంచెం అంటే బెలూన్స్ను ఉన్న ఇవి వరకు మేమైతే కన్ఫామ్గా ఇంట్లో ఉన్నాయి. అయితే ఇంకా వచ్చి రాగానే అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టుకొని దేవుడికి అంటే ప్రసాదాలు అన్నీ పెట్టుకోవాలి కదా, తిరుపతి నుంచి తెచ్చుకునేవి అన్నీ పెట్టుకొని అందరికీ పంచుకున్న తర్వాత ఇదంతా అయితే షూట్ చేశానండి. ఆ రోజు మార్నింగ్ కూడా గుడికి వెళ్ళిన బ్లాగు ఇవేం షూట్ చేయలేదు. ఎందుకంటే మేము అప్పటికే టైట్గా ఉంది. అస్సలు అంటే అసలు ఓపిక లేదు. మెయిన్ ఇంక ఇంట్లో వచ్చి క్లీన్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని యాక్చువల్లీ ఇంట్లో అందరినీ పిలుద్దాం అనుకున్నాం, ఇంటి పక్కన వాళ్ళందరినీ. కాకపోతే ఏమైందంటే ఓన్లీ రిలేటివ్స్ మాత్రమే పిలిచాను అనమాట. అయితే ఇదైతే డెకరేషన్ ఎలాగుందో ముందు కమెంట్లో చెప్పండి. నిన్న వీడియో షార్ట్ పోస్ట్ చేశాను. అందరూ అయితే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి వీడియోకి అయితే రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదో అన్నట్టు కాకుండా నార్మల్గా ప్రతి ఇయర్ ఏదో ఒక స్పెషల్గా చేయాలి అన్నది నేను అనుకునేదాన్ని పర్సనల్గా. అయితే అలాగే చేసామన్నమాట. ఇయర్లీ ఒక థీమ్ అనుకున్నాను. ఆ థీమ్ బట్టి అలా వెళ్ళిపోతుంది. ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మా బాబు అయితే చాలా హ్యాపీ. ఎందుకంటే 1 ఇయర్ నుంచి ఎప్పుడెప్పుడు నా బర్త్డే అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా పిల్లలు. ఇంకా చాలా హ్యాపీ. డెకరేషన్ ఎలా ఉందో కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంతకీ మా అవుట్ఫిట్ అయితే నార్మల్గా రెగ్యులర్గా వేసేసాము. అంతా మల్టీ కలరే కాబట్టి ఇలా వేసేసాము అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళు అన్నట్టు కట్ చేసేసాము. చూడాలి నెక్స్ట్ టైము అని కాకుండా మంచి థీమ్స్ కూడా ట్రై చేస్తూ ఉండాలనేదే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఉన్నది ఒకటే కిడ్, తన్నే కొంచెం మంచిగా చూసుకోవాలన్నది నా అభిప్రాయం. అంటే బర్త్డేస్ కూడా అవాయిడ్ చేసేస్తే తనకి ఇది ఉండదు కదా. అదే బేబీ గర్ల్స్ అయితే ఏదో ఒక ఫంక్షన్స్ ఉంటూ ఉంటాయి ఇంట్లో. బాయ్ కాబట్టి మనం బర్త్డేనే మంచిగా చేయాలని అనుకుంటున్నాను. ఇంకా మేమైతే కేక్ కట్ చేసేసి మా బాబుకి తినిపించేసాం. మా అన్నయ్య వదిన అనమాట. ఇంకా వీళ్ళు కూడా వచ్చి తినిపించేసి వెళ్ళిపోయారు. ఇంకా మా అత్తయ్య అఖిలు మా అన్నయ్య వాళ్ళ బాబు అనమాట. ఇంక తినిపించేశారనమాట. పెద్ద బామ్మర్దికి చిన్న బామ్మర్ది, బావకి చిన్న బామ్మర్ది. ఇంక మా అత్తయ్య వాళ్ళు కూడా తినిపించేశాక తనైతే కేక్ అయితే రాసాడు. అంత అయితే హ్యాపీగా జరిగిపోయిందండి. మేము అంత టైర్డ్నెస్లో కూడా తన హ్యాపీనెస్ చూసి కొంచెం రిలాక్స్ అయినట్టు అయిందనమాట. ఈడే తన ఒకగానొక అన్నయ్య అనమాట. అన్నయ్య చెల్లి ఒకళ్ళే ఉన్నారు. అంటే మా తోటికోడల వాళ్ళ బాబు విక్కీ, ఈడి పేరు లక్కీ, అలా అనమాట. ఇంకా మా అత్తయ్య అయితే ఆశీర్వదించేసి అదే అక్షంతలు అయితే వేసేసి వెళ్ళిపోయిందనమాట. ఇంక ఈడు కూడా కేక్ పెట్టేసి వీడియోకి అయితే స్టిల్స్ ఇచ్చేస్తున్నారు ఇద్దరు కూడా. మా బాబు అయితే మొత్తం కేక్ నాకే అన్నట్టు ఇది ఇస్తున్నాడు అనమాట. నాకే పెట్టేయండి అని. మేము దేవుడి గుడి పక్కనే అంటే దేవుడి రూమ్ ఉంటుంది కదా, దాని పక్కనే అరేంజ్ చేస్తామండి. ఇటువైపు అయితే వచ్చి పోయిన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఇంకా లాస్ట్లో అయితే అన్నీ అయిపోయాక ఇదైతే హనీ అనమాట. మా లక్కీ బాబుకి ఒక్క చెల్లి. అయితే ఇంకా బర్త్డే అంతా అయిపోయింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ విష్ చేసినందుకు. ఇంకా లాస్ట్లో అయితే పిల్లలందరూ ఆడుకున్నారు. ఇంకా చాక్లెట్స్ అని కేక్ అని తింటూనే ఆడుకున్నారనమాట. ఇంకా అంటే స్నాక్ కూడా ఎక్కువ ఏం పెట్టలేదు. నార్మల్గా ఏమంటారు
ఒక పఫ్ చాక్లెట్స్ ఇవే పెట్టేసాం అనమాట. లాస్ట్లో అయితే పిక్స్ యాడ్ చేస్తాను, చూసేసేయండి. ఈ వీడియో ఎవరికైనా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్. మా వీడియోస్ ఎలా ఉన్నాయి, ఫొటోస్ ఎలా ఉన్నాయి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కమెంట్ చేయండి అబ్బా, కమెంట్ చేస్తేనే నాకు ఏంటి అన్నది ఒక అర్థమవుతుంది కదా. ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో చేయడం కాదు, దీంట్లో కూడా నాకు కమెంట్ చేయండి. ఎలా ఉందో మెయిన్గా కమెంట్ చేయండి. ఫొటోస్ అయితే యాడ్ చేసేసాను, చూసేసేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.